కొల్లేటి ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు ప్రజలు సహకరించాలని, కొల్లేటి ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నారాయణపురంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. సాగు, తాగునీటిని కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో ఆక్వారంగం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. డీవీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ చేపల చెరువుల్లో కోళ్లు, పశువుల వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమవుతుందని అన్నారు. వీటిని నివారించడానికి అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, అలాగే ఒక పండించే చేపలు కలిసి ఇది కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మార్కెట్ వైజ్ కూడా రైతులే చేసుకున్నారు. అలాగే ఇక్కడ కొల్లేరు వచ్చేటప్పటికి కొల్లేరుని మనం పర్యావరణం కాపాడుకోవడంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనం సరైన నాణ్యమైన మేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నారు, మనం ఫంగస్ రూచెందు లేకపోతేనే బాగుండు, దాన్ని మొత్తం చేస్తుంది. మనం ఫంగస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 5 స్టార్ హోటల్ అన్ని కూడా భాష అనే చేప ఫంగస్ జాతికి చెందింది. అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు, మనం మేకలోనే ఇబ్బంది లేదు. దాన్ని మీరు అందరూ కూడా, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ, అలాగే ప్రజాప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన మేతలు మేపితే మనం అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చేపలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే సాయం చేసి ఉండవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉంటే వారికి ఎవరికి కూడా సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఏదైనా ఉన్నా మా దగ్గరికి తీసుకురావచ్చు. నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా, మా పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, రకరకాల ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. మీ అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు. ఈ ఆక్వా రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత